దానిమీద ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య దశాబ్దాలుగా ఓ పెద్ద గొడవే నడుస్తోందన్నమాట. ఇది ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేస్తున్న ఒక గొప్ప రాజ్యాంగ పోరాటంలాంటిది. ఒకరి చేతిలో పవరుంటే మరొకరికి నచ్చదు. అందుకే ఇది ఎప్పటికీ తెగని ఒక సమస్యగా మారింది. ప్రభుత్వం ఏమంటుందంటే, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేమే జడ్జీలను నియమిస్తాము అని. మరోవైపు జ్యుడీషియరీ ఏమో, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే ఆ అధికారం మా చేతుల్లోనే ఉండాలి అని గట్టిగా వాదిస్తోంది. చూశారా, ఈ రెండు వాదనల మధ్య ఉన్న ఈ గొడవ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. మరి దీనికి సొల్యూషనేంటి? అక్కడే మన కథలోకి అసలు హీరో ఎంటరవుతాడు. ఈ గొడవకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి రెండు వైపులా ఒప్పుకునేలా ఒక కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. అలా వచ్చిన ఒక మిడిల్ గ్రౌండ్ సొల్యూషనే ఈ నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, షార్ట్గా చెప్పాలంటే ఎన్జేఏసీ. ఇది ఇరుపక్షాల మధ్య ఒక గొప్ప రాజీగా అందరూ భావించారు. అయితే ఈ ఎన్జేఏసీకి పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? దానికోసమే మన రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 124A అని ఒకటి చేర్చారు. సింపుల్గా చెప్పాలంటే దీని పనేంటంటే, జడ్జిలను అపాయింట్ చేసే ప్రాసెస్లో జడ్జిలు, ప్రభుత్వం మాత్రమే కాదు, బయట నుంచి కొంతమందిని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. సరే, బావుంది. అసలు ఈ కమిషన్ ఎలా ఉంటుంది? ఇందులో ఎవరుంటారు? అది ఎలా పని చేయాలి అనుకున్నారో ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం.